హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేయడం జరిగింది. 2 కిలోల చికెను, 3 కిలోల బాస్మతి రైస్ అండ్ నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, కారం, ఉప్పు అండ్ కొన్ని ఉల్లిపాయలు తరిగి పెట్టుకొని, అంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ కేజీ పెరుగు అండ్ బగారా మసాలాలు ఒక 50 గ్రాములు తెచ్చి పెట్టుకోవాలి. ఏ గిన్నెలో అయితే మనము బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె సిద్ధం చేసుకొని చికెన్ బాగా కడిగి పెట్టుకొని ఆ చికెన్ని ఆ గిన్నెలోకి తీసుకొని ఆ కారం, ఉప్పు, పసుపు అన్ని మిశ్రమాన్ని అలాగే పెరుగును, నిమ్మకాయలు బాగా మెత్తగా చేసుకొని దానికి పిండి చికెన్కు బాగా పట్టేంత వరకు కలిపి దాన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పాత్రను వేడి నీళ్ళు పెట్టుకొని అందులో బియ్యం వేసుకొని ఇలా రైస్ని అయితే సిద్ధం చేసుకోవాలి. మసాలాలన్నీ వేసి, పచ్చిమిర్చి అవన్నీ వేసి రైస్ను సిద్ధం చేసుకొని ఒక 80% ఉడికే వరకు మనము దాన్ని అయితే బాయిల్ చేయాలి. చేసిన తర్వాత మనము ఏదైతే మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకున్నామో ఆ మిశ్రమంలోకి లాస్ట్గా చికెన్ బిర్యానీ మసాలా వేసుకొని అందులో దానికి బాగా కలిపి మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా అందులో మనం 80% ఉడికిన అన్నాన్ని వేసుకోవాలి. ఒకసారి చూడండి మేము ఎలా వేస్తున్నామో. 80% ఉడికిన అన్నం అయితే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్లోకి ఈ అన్నం అయితే వేసేసుకుంటున్నాం కంప్లీట్గా. దాన్ని మొత్తం ఫిల్ అయ్యేంత వరకు వేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయనైతే దీని అన్నం పైన వేసుకోవాలి. వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎలా వేస్తున్నాం. ఒకసారి బాగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకొని ఇలా పైన అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కలర్ సోడా, అంటే మనము కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అలాంటి పైన వేసుకున్న తర్వాత దాంట్లో కలర్ వేసుకోవాలి. ఇలా హోల్స్ చేసి పెట్టుకొని ఒక చెంచాతో హోల్ చేసుకొని హోల్స్లో వేసుకొని పైన ఇలా చల్లుకోవాలి. మీకు ఇష్టం ఉన్న కలర్ ఏదైనా చల్లుకోవాలి. దానిపైన మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఆయన ఒక గిన్నె పాత్ర పెట్టుకుని దాంట్లో వాటర్ పెట్టుకున్నా పర్లేదు. పెట్టుకున్న తర్వాత 45 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా చెక్ చేసుకొని చూసుకోవాలి. ఒకసారి చూసుకుంటే చికెన్ ఉడికిందా అని తెలిసిపోతుంది. కింద చికెన్ బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ మాకు మూత తీయగానే స్మెల్ వచ్చేస్తుంది. చూడండి రైస్ ఎలా అయిపోయిందో. ఆల్మోస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే దించుకోవడానికి రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, చూపిస్తాను మీకు. చికెన్ కూడా చూడండి ఎలా అయిపోయిందో. డీప్ ఫ్రై అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇంట్లో ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. బిర్యానీలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.